2025 జూలై నెలలో వృషభ రాశి గోచార ఫలితాలు పూర్తి విశ్లేషణ ఈ విధంగా కొనసాగుతుంది. స్థిరత్వం, సమృద్ధి సాధనకు స్వర్ణమయమైన నెల ఇది. బుధుడు వృషభంలో ఉండటం వల్ల వాణిజ్య చాతుర్యం బాగుంటుంది, సంభాషణలో విజయం కలుగుతుంది. శుక్రుడు మిథునంలో ద్వితీయంలో ఉండటం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది, కానీ అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. కుజుడు సింహంలో 6లో ఉండటం వల్ల శత్రువులపై విజయము, ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. గురుడు వృశ్చికంలో 8మంలో ఉండటం వల్ల అకస్మాత్తు లాభాలు, అనారోగ్యమైన ఇబ్బందులు కూడా కలుగుతాయి. శని కుంభంలో 12లో ఉండటం వల్ల విదేశీ అవకాశాలు కానీ లేదా ఏకాంతమైన భావాలు కానీ కలుగుతాయి. వారాల ప్రకారం ఫలితాల విషయానికి వస్తే కనుక జూలై నెలలో బుధుడు లగ్నంలో ఉండటం వల్ల వ్యాపారంలో కొత్త ఒప్పందాలకు, నైపుణ్యానికి ద్వారా గుర్తింపు కలుగుతుంది, శుభప్రదంగానే కలుగుతుంది. భూమి, ఇల్లులు కొనుగోలుపై అనుకూలమైన వాతావరణం కలుగుతుంది. వాహన ప్రమాదాలు ఉండటం వల్ల మీరు ఆత్మవిశ్వాసంతో డ్రైవింగ్ చేయండి. అలాగే జూలై నెల ఇంచుమించుగా 11, 20వ తారీఖుల మధ్య శుక్రుడు ధనస్థానంలో ఉండటం వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య పరస్పరమైన అవగాహన కలిగి విజయాన్ని సాధిస్తారు. జూలై నెల 15వ తారీఖు, 18వ తారీఖుల మధ్య విలాసవంతమైన ఖర్చులు పెరుగుతాయి. ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేయండి, విలాసాలు తగ్గించుకోండి. కుజుడు 6వ స్థానంలో ఉండటం వల్ల జూలై నెల 16న కార్యక్రమాలలో పాల్గొనటం వల్ల శత్రువులపై విజయాన్ని సాధించవచ్చు. అలాగే జూలై నెల 21 నుండి 31వ తారీఖు వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అమావాస్య రోజున పితృ కార్యక్రమాలు చేయండి. మీ కుటుంబానికి పితృదేవతల యొక్క ఆశీర్వచనం కలుగుతుంది. గురుడు 8మంలో ఉండటం వల్ల జూలై నెల 25న అనుకోని ఆర్థిక లాభాలు కలగవచ్చు. పాత బాకీలు ఏమైనా ఉంటే వసూలు అవ్వచ్చు. జూలై నెల 28 జీర్ణాశయ సమస్యలు తలెత్తుతాయి. ఆహారంపై కడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇది. అలాగే ఆర్థిక పరిస్థితులు మరియు వృత్తికి సంబంధించిన రంగాలలో లాభాలు అయితే చూడగలుగుతారు. జూలై నెలలో కొత్త వ్యాపారాలకు సంబంధించి, వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించి ఏమైనా పనులు ఉంటే ప్రారంభించుకోండి. అలాగే శని 12వ ఇంటలో ఉండటం వల్ల విదేశాల నుంచి పెట్టుబడులు కానీ నిధులు కానీ సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి, కానీ కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జూలై నెల 18, 25 కుటుంబం మరియు ఆరోగ్యానికి సంబంధించి శుక్రుడు తృతీయంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య ఆర్థిక సామరస్యం బాగానే ఉంటుంది. వ్యసనాలకు, జోదాలకి కాస్త దూరంగా ఉండండి. కుజుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల జ్వరాలు అలాగే జలుబులు తలెత్తుతాయి, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 15, 20వ తారీఖుల్లో ఈ అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అలాగే శుభ సమాచారానికి సంబంధించి విషయాలకు వస్తే కనుక కుటుంబంలో వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రుడు మిథునంలో ఉండటం వల్ల కాస్త ఒంటరిగా ఉండేవాడు జాగ్రత్తగా ఉండండి. పాత స్నేహితులతో కొత్త ప్రేమాయణాలు ఏమైనా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు చేయండి. మీ పూర్వీకుల ఆశీర్వచనం కలిగితే కనుక మీకు అన్ని విధాలుగా కూడా శుభాలు కలగవచ్చు, వంశాభివృద్ధి కూడా కలగవచ్చు. గురుడు 8మంలో ఉండటం వల్ల మంత్ర సాధన ద్వారా అతీంద్రియ శక్తులు కలిగే జూలై 25, 30లో అతీంద్రియ శక్తులు పొందే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఆరోగ్య విషయానికి వస్తే కనుక జూలై 28 జీర్ణాశయ వ్యాధులు తలెత్తవచ్చు. అతిగా నూనెతో కూడిన పదార్థాలు, ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. అలాగే పరిమితమైన ఆహారాన్ని తీసుకోండి. హనుమతే నమః అనే మంత్రాన్ని రోజు 11 సార్లు జపించుకోండి. లక్ష్మీ అమ్మవారికి పసుపు కుంకుమతో అర్చించుకోండి. వాహన భద్రత విషయానికి వస్తే కనుక జూలై నెలలో అతివేగంగా వాహనాలు నడపవద్దు. పరిహార విషయానికి వస్తే కనుక వాహనంలో గణపతి యొక్క యంత్రాన్ని